హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే ఈరోజు ఏం చేద్దామంటే ఈరోజు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ రీల్స్ అండ్ ఫన్నీ మీమ్స్ రోస్ట్ చేద్దాం, నవ్వుకుందాం, ఎంజాయ్ చేద్దాం. నువ్వు మాత్రం ఇట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు అడగలేదు, అడుగుతున్నాం. బికాస్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు. సో యా, బిగ్ బాస్ కంటెంట్ అంతా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఇదనమాట పంచాయతీ. కాలుకి దింగే కూడా అక్కడ కదా గుడ్డుతో బయటకు వచ్చి పడితేమోనయా ఎవరా కాలు తెలియదు కాదు కదా నిండా 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 just tell me just కోయినూరు వచ్చినాం ముండా కోయిలు ఏం మాట్లాడుతున్నారా ఇక్కడ? నువ్వే ఇప్పుడు మగ్గాలు వీడు బాస్ మాట్లాడుతున్నా జంగల్ బెస్త అర్థం కాలేదా ఏంద్రా అది? ఏ భాష అది? కిలికిలి భాషలో లేదే. జంగల్ పెట్టమాట బాస్ కదా అన్నమాట తెలుగు వచ్చేవాడికి వీడికి అందరూ అమ్మాడు ఇప్పుడు ఇలా మాకు రాదనుకున్నా తెలుగు మాకు రావు బూతులా కట్టప్ప కత్తుల నుంచి బెంగుళ దాకా వెళ్ళాడు. What the fuck, bro? ఎలారా 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 ఇది? క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. ఎవరు పోయా మీమ్స్ వర్స్ అంట చూడరు, ఫాలో కొట్టండి రా. మీమ్స్ వర్స్, మీమ్స్ _.వర్స్. ఓకే, VERS. మణిబంధం బహిర్ముఖం మణిబంధం What the hell? శివగామి. విజయ్, yes టీచర్. నేను నేర్పించిన పాట గుర్తుంది కదా? గుర్తుంది టీచర్. ఏం పాట పాడతాడరా ఇప్పుడు మళ్ళీ? మీకు భయమేస్తుందిరా ఈ మీమ్స్. పాడు. ఓకే ఓకే. వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? నీకేదో పెద్ద పూకు తెలిసినట్టు పెద్ద మత తెలిసినట్టు నీకు థింకింగ్ పెద్ద బాగా అమ్మా జీవితం. ఎవరు చేసింది? అరే _బంటి. Whether you are young, whether you are old, whether you are Asian or Hispanic, whether you are straight or whether you are gay, I will work for all of you. And that's why I also support marriage equality. Folks don't choose to be gay any more than I choose to be straight. Could you imagine if someone told you that you couldn't marry the person that you loved? I'm sorry, I think gays are people too. Gays are not different. Gays, they are just like us. They love, they fear, they raise their children.
షిట్ బ్రో. They strive for a better life. But there are those who believe that being gay is an abomination. That's absurd. చైర్ కిందికి దాక్కున్న వదలలేదు మా వాడిని. And the cameraman is గే అన్నప్పుడంతా తీసుకొచ్చి గుద్దలో పెడతాడు కెమెరా. When the barber surprises me with the practice. చెప్పనా ఎట్లా చేద్దాం? కొత్తగా చేయాలన్నా. కొత్తగా అంటే ఎట్లా? సల్మాన్ ఖాన్ లాగన్నా ఇట్లా చెయ్యి. సరే చేసేద్దాం. మొడలకలు చేస్తాడు ఇప్పుడు కటింగ్, అంతేనా? గుండు చేస్తాడా? A few moments later. అర్థమైందరా అసలు? డార్క్ బ్రో, డార్క్ డార్క్ అమ్మా. బిగ్ బాస్, బిగ్ బాస్ మనం కొంచెం సీరియస్ గా ఉండాలి. బిగ్ బాస్ అయితే నమస్కారం నాగార్జునన్న. నా పేరు కళ్యాణ్. నేను బిగ్ బాస్ వద్దాం అనుకుంటున్నా. ఏం వద్దాం అనుకుంటున్నంటే దాని గురించి కూడా చెప్తా. చెప్పు. ఆంటీ చూడండి, ఏంటికి వద్దాం అనుకుంటున్నా అంటే దాని గురించి చూడు చెప్తాం. వల్ల బిగ్ బాస్ వస్తే ఏంటి, నీ వల్ల బిగ్ బాస్ వస్తే ఎంటర్టైన్మెంట్ ఏది అని అడుగుతుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా, గేమ్ పరంగా నేను ఆడకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా, గేమ్స్ పరంగా నేను ఆడకపోవచ్చా? మరి ఏం చేద్దామని బిగ్ బాస్ లో? ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోలేదు. కానీ ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. బిగ్ బాస్ కాదు. అనుభవం పరంగా నేను చెప్పగలను. అవగాహన ఉంది నాకు. ఏమని? ఈ తరం పెళ్లి బంధం గురించి 30 ఏళ్ల కింద తరం పెళ్లి బంధం గురించి వివరించగలుగుతాను నేను. ఈ తరం పెళ్లి గురించి, 30 ఏళ్ల తరం పెళ్లి గురించి వివరించడానికి బిగ్ బాస్కి వెళ్తారా మీరు? ఇప్పుడు వ్యవస్థ మార్పు వచ్చింది. వ్యవస్థలో మార్పు ఎలా వచ్చిందంటే బంధ విలువలు తెలియట్లా, బాధ్యతలు కూడా తెలియట్లా. పిల్లలు కడుపు పుట్టిన పిల్లలు వాళ్ళ బాధ్యత తెలుసుకోవట్లేదు. కన్న తల్లిదండ్రులు అది ఏంది? బిగ్ బాస్ ఈ రచ్చబండనా ఏంటది? ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఇంతకు ఎందుకు వెళ్దాం అనుకుంటారు? మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే వేరే ప్లాట్ఫామ్లు ఉంటాయి దానికి. వీళ్ళు బాధ్యత తెలుసుకోవట్లేదు. ఇట్లా వ్యవస్థ పాడైపోతుంది. ఈ విధంగా వీటి గురించి కూడా చెప్పగలుగుతా నేను. అప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయండి. మీరు ఎలక్షన్ లో పోటీ చేసి అనయ్య మాకు ఓట్లు వేస్తే మీరు గుడ్డలు దగ్గరము అని చెప్పండి. బిగ్ బాస్ మనకొద్దు. నేను బిగ్ బాస్ కి రెడీ అవుతున్నాను. సర్దుకుంటున్నాను. అగ్ని పరీక్షకి వెళ్ళాలి కదా. ఏ పర్క్స్కి? అగ్గి పర్క్స్కా? వెళ్ళండి. బట్టలు సర్దుకుంటున్నా ఇంక వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. వెళ్ళిపోండి, అయిపోండి. సరేనా, మీకోసం కప్పు తీసుకొని వస్తానే. మా కోసం కప్పు తీసుకొస్తాం, మరి నీకోసం ఏం తీసుకొస్తాం? క్యాష్ తీసుకొస్తావా? రిజెక్టెడ్ కంటెస్టెంట్. కానీ మేము మాత్రం నాగార్జున గారికి చెప్పలేదురా, బిగ్ బాస్ టీమ్కే చెప్పింది అండ్ వాళ్ళ ఫాలోవర్స్కి చెప్పింది. ఇది సెన్సిబిలిటీ అంటే. హాయ్ బిగ్ బాస్ టీమ్, నా పేరు భరత్ ధనం శెట్టి, మా ఊరు వచ్చేసి అరకండి. రిజెక్టెడ్ అయిపోయింది. రిజెక్టెడ్ ఇలాంటి పిల్లల్ని తీసుకోర్రా బిగ్ బాస్ లో. కొంచెం ఏజ్ అవ్వగానే అప్పుడు తీసుకుంటారు. ఇలాంటి పిల్లల్ని తీసుకోర్రా బిగ్ బాస్ లో. చూడడానికి నేను చాలా కూల్ అండ్ కామ్ గా కనబడచ్చు, కానీ నాలో ఉన్న ఫైర్ గేమ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. బయట నా గురించి నా ఫ్రెండ్స్ అందరూ ఒకటే మాట, వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ రచ్చ అని. డిస్కోర్ ఇదంతా పర్సనాలిటీ వీడియో చేయండి రా. నీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా చేయాలి. ఇలా కష్టం. ఇలా చేస్తే వీడియోలు కష్టం. రచ్చ రచ్చ అయిపోది. అక్క ఏమంటది? నాగార్జున గారు, బిగ్ బాస్ యాజమాన్యం మీకే నమస్తే అండి. ఆడేయడం అక్క యాజమాన్యం. ఈసారి అగ్ని పరీక్షలో భాగంగా నేను కూడా ఒక అప్లికేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. వేసుకో, అడగడం ఎందుకు? వేసేసుకో, ఫ్రీనేగా. ఫ్రీనే, వేసేసుకో. అడగక్కండి. బిగ్ బాస్కి అడగకు, నాగార్జున గారికి అడగకు. వేసేసుకో. ఎందుకు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? వేసేసుకోండి. ఒక పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ. ఈ సైలెన్స్ని మీరు ఫిల్ చేసేయండి కమెంట్ బాక్స్లో. మీకు ఈ పేరునగానే ఏం గుర్తొస్తుందో అది వేసేసుకోండి. ఒక కళ్యాణ్ పడాలా,
ఆర్మీ, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు కాకూడదండి? అసలు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో చూసుకున్నట్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రిసెషన్ జరుగుతుంది. రిసెషన్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసి బయటికి వేస్తున్నారు. జాబ్లెస్సా? అందుకు బిగ్ బాస్ ఇప్పుడు అక్కకి పెద్ద స్కెచ్ అక్కది. ఒక బిగ్ బాస్ అవకాశం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏఐ వచ్చిన దగ్గర నుంచి నా జీవితాలు ఎవరై వచ్చిన దగ్గర ఏఐ సారీ నేనే తప్పు విని ఉంటా. ఎప్పుడు అయిపోతాయో, ఎప్పుడెప్పుడు పేపర్స్ పెట్టేయండి, ఎప్పుడెప్పుడు ఈ రోజే మీకు లాస్ట్ అని చెప్పి అంటారు అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాం. అలాంటి మాకు అదే జాబ్ పోద్ది అని చెప్పి బిగ్ బాస్కి వెళ్తారు. మీరు రిజెక్టెడ్ అమ్మా, రిజెక్టెడ్. క్రికెటర్ అయినా సార్ నాగార్జున సార్, నమస్తే సార్. నా పేరు వెంకటేష్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప ఆర్కే నగర్ సార్. సార్ మా కాలనీ రామకృష్ణ నగర్ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది సార్. మరి బిగ్ బాస్ 10 సిరీస్ కి నేను హౌస్ లేక్ అడుగు పెట్టాలనుకుంటున్నాను సార్, ఒక కళాకారుడిగా. ఇప్పుడు నా కాలనీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను సార్. అది మీ స్థానిక ఎమ్మెల్యే గారును సర్పంచ్ గారికో వివరిస్తే వాళ్ళు వచ్చి మీ కాలనీ పరిస్థితులన్నీ చూసి సరిపెడతారు. ఏదో ఒక సొల్యూషన్. నాగార్జున గారు వస్తారా ఏంటి ఇప్పుడు హోస్టింగ్ చేయడానికి మీ కాలనీలో? రిజెక్టెడ్ అమ్మా. బిగ్ బాస్ సీజన్ 10 ఒక్కసారి ఊహించుకోండి, మళ్ళీ ఒక ఉత్తరాంధ్ర వాసి ఒక కామనర్ విన్ అయితే ఏం జరుగుతుంది? బిగ్ బాస్ చరిత్రలోనే ఏం జరగదు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నేను ఒకడ చేయట్లే. సేమ్ జరుగుతుంది, ఏం ఉండదు. మళ్ళీ బిగ్ బాస్ చరిత్రరా తిరగరా అది కాదు. మళ్ళీ ఇక్కడ ప్రాంతం ఫీలింగ్ ఎందుకు తీసుకొస్తున్నావు? అప్పుడే రిజెక్టెడ్ అమ్మా, రిజెక్టెడ్. ఉత్తరాంధ్ర వాసి అయినా ఎవరైనా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది నాకే కాదు, నా ప్రాంతానికి కూడా ఒక మంచి రిజెక్టెడ్ పీస్ పెడుతుంది. నా పేరు రామకృష్ణ, అందరూ నన్ను రామని పిలుస్తారు. మాది మన్యం జిల్లా సాలూరు ప్రాంతం. మాదొక అందమైన కుటుంబం. రిజెక్టెడ్ అయిపోయింది. బోర్ కొట్టేస్తున్నా. ఇంకా మేము స్టార్టింగ్ లోనే బాగుండే. ఈ బిగ్ బాస్ అందరూ మీరు కొంచెం ఆలోచించాలమ్మా. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ చెప్పింది, ప్రొసీజర్ చెప్పింది ఎక్కడ అప్లోడ్ చేయాలి అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో నాగార్జున గారు అవ్వదు, ప్రామిస్ అవ్వదు, అట్లంతా అవ్వదు. అండ్ ఆమె పల్లవి ప్రశాంత్ అని ఉంది కదా, ఆమె అనింది కదా, ఒక పల్లవి ప్రశాంత్, ఒక కళ్యాణ్ పడాలా, ఇలాంటి వాళ్ళు రాకండి ప్లీజ్. చూసే మాకు కూడా బోర్ కొడుతుంది. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ కావాలంటే, అగ్ని పరీక్ష అవన్నీ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండిరా. మన కంటెంట్తో పాటు ఇట్లా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇద్దాం మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమంటారు ఇప్పుడు? అయిపోయిందా చెప్పే? సబ్స్క్రైబ్ అంతా చెప్పానా? ఓకే, అదే. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంత చాలు. మళ్ళీ వీడియో నచ్చితే లైక్స్ కొంచెం గట్టిగా పడాలి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ కోసం. లేకపోతే ఇలాంటి వీడియోలు ఆపేస్తాను, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. నా కంటెంట్ ఏదో పాలిటిక్స్ అవి ఇవి చేసుకుంటూ కూర్చునేస్తాను. ఇంకా ఎంజాయ్ పండగ.